హాయ్ ఫ్రెండ్స్, పర్లి వైద్యనాథ్ టెంపుల్ జ్యోతిర్లింగంలో ఒకటే అయిన పర్లి వైద్యనాథ్ టెంపుల్ గురించి ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్ నుంచి నేరుగా పర్లి వైద్యనాథ్కి ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉంది. డిస్క్రిప్షన్లో ట్రైన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా పెడతాను, కావలసిన వారు ఒకసారి చెక్ చేయండి. బై రోడ్ వెళ్ళాలనుకుంటే హైదరాబాద్ నుండి 360 కిలోమీటర్ల దూరంలో ఉంది. 5 to 6 అవర్స్ లోపల ఈజీగా రీచ్ అవ్వచ్చు. జర్నీ చాలా స్మూత్గా ఉంటుంది. నేచర్ వ్యూస్ కూడా చాలా బాగుంటాయి. ఫైనల్గా పర్లి వైద్యనాథ్ స్టేషన్కి అయితే మనం రీచ్ అయిపోయాము. మనం రీచ్ అయ్యేసరికి అయితే సమయం ఎగ్జాక్ట్లీగా 12:10 అవుతుంది. ఇదే పర్లి రైల్వే స్టేషన్. సో ఇక్కడ నుంచి మనం బుక్ చేసుకున్న హోటల్కి వెళ్ళాలనుకుంటే నైట్ టైంలో ఆటో వాళ్ళు కొంచెం ఎక్స్ట్రాగా ఛార్జ్ చేస్తారు. సో మీరు బార్గెన్ చేసి వెళ్ళండి. కొత్త వాళ్ళని తెలిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు నైట్ టైంలో ఎక్కువ ఛార్జ్ చేయడం చూస్తారు. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇదే పర్లి వైద్యనాథ్ టెంపుల్ యొక్క ఎంట్రన్స్. సో మనం కార్ తీసుకొని వచ్చాము కాబట్టి కొంచెం సైడ్ నుంచి వెళ్ళి పై వరకు వచ్చాము. దీని పక్క నుంచి అయితే కనుక కొన్ని స్టెప్స్ ఉన్నాయి. సో కొండ ప్రాంతంలో ఉంటుంది కాబట్టి కొన్ని స్టెప్స్ ఎక్కి ఎంట్రన్స్లో రావాలి. మనం వెహికల్ ద్వారా వచ్చాము కాబట్టి సైడ్ నుంచి వెళ్ళి నేరుగా కొంత భాగం పైకి ఎక్కి వస్తాము. కానీ ఇక్కడ చూడండి, టెంపుల్ అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుంది. ఈ టెంపుల్ 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. చాలా ఇంపార్టెన్స్ ఉంది. వైద్యనాథ్ అంటే డాక్టర్ అని అర్థం. ఇక్కడ శివుడు రోగాలు తగ్గించే స్వామి అని భక్తుల నమ్మకం. ఇక్కడ శివలింగానికి మనం అభిషేకం చేయొచ్చు. అభిషేకానికి గాను మనం 600 రూపీస్ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు వాళ్ళు మనకి బుట్టలో పూజకు సంబంధించిన సామాగ్రిని మొత్తం మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈమె పేరు అహిల్యా భాయ్ హోల్కర్. ఈమె చాలా టెంపుల్ని పునర్నిర్మించడం జరిగింది. నార్మల్గా జనాభా ఎక్కువ ఉన్న సందర్భంలో క్యూ లైన్స్ ద్వారా వెళ్ళాల్సి ఉంటుంది. జనాభా లేని సందర్భంలో, రద్దీ తక్కువగా ఉన్న సమయంలో నేరుగా దర్శనానికి వెళ్ళచ్చు. మనకు కనిపిస్తుంది ఎంట్రన్స్. నార్మల్ ఆలయంలో భిన్నంగా ఇక్కడ శివలింగం ముందు 3 నందులు ఉండడం జరుగుతుంది. శివలింగానికి దర్శనం చేసుకున్నాక అభిషేకం పూజ కూడా చేయడం జరిగింది. ఇక్కడ శివలింగాన్ని అభిషేకం చేస్తున్నప్పుడు ఒక రకమైన ఫీలింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. శివలింగాన్ని టచ్ చేయడం ద్వారా, అంటే అభిషేకం చేయడం ద్వారా మనకి ఎలాంటి రుగ్మతలు రావని ఆ భావన ఒకటి మనలో ఒకటి వస్తుంది. ఆ ఫీలింగ్ అనేది మాత్రం చాలా బాగుంటుంది. ఎప్పుడైతే అభిషేకం అయిపోతుందో, అభిషేకం అయిపోయిన తర్వాత గుడి పక్కకు తీసుకొచ్చి గుడి పక్కన మనల్ని అర్చకులు ఆశీర్వదించడం జరుగుతుంది. గోత్రనామాలతో సహా ఆశీర్వదించడం జరుగుతుంది. గుడి అట్మాస్ఫియర్ అయితే చాలా డీసెంట్గా ఉంది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే, కొన్ని రోజుల్లో సన్ రైజ్ డైరెక్ట్గా శివలింగం మీద పడతాయి. ఇది చాలా రేర్ అండ్ స్పెషల్. ఈ టెంపుల్లో స్పిరిచువల్ ఎనర్జీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ గుడి ఆవరణలోనే మనకు ఇంకో 2 శివాలయాలు కనిపిస్తాయి.
వాటికి కూడా మనం అభిషేకం చేయొచ్చు. గుడికి బయట సైడ్న గుడికి సంబంధించిన ఉపాలయాలు కనిపిస్తాయి. ఆ ఉపాలయాల్లో కూడా మనం దర్శించుకొని వెళ్ళొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది మన పార్లీ వైద్యనాథ్ టెంపుల్ దర్శనం ఎక్స్పీరియన్స్. మీరు కూడా ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి.